ఈటల ఏడుపే బీజేపీకి శాపం. తెలంగాణ బీజేపీలో ముసలం. ఈటల వర్సెస్ అరవింద్. ఈటల రాజేందర్ మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు. సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు. కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు. 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ. ఓడిపోయినా మల్కాజ్గిరి టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించుకుంది బీజేపీ. మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్ తోనే గెలిచాను అనడం ఏ రాజకీయ నైతికత? బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్ కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు? నేనే బీసీ నాయకుడిని, నేనే ప్రత్యామ్నాయం అనే భ్రమ నుండి బయటకు రావాలి ఈటల. మేడ్చల్లోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో రాసినటువంటి అంశాలు ఇవన్నీ. సో ఇక్కడ బీజేపీలో ముసలం మొదలైంది అన్న దానికి ఇది నిదర్శనంగా కనిపిస్తా ఉంది. గత కొన్ని రోజుల కిందట మనం గమనిస్తే గనక బండి సాయి భగీరథ్ అనేటటువంటి వ్యక్తి పోక్సో కేసులో జైలుకు పోవడం, దాని ద్వారా పార్టీకి అండ్ వాళ్ళ నాయనకు చాలా డ్యామేజ్ అవ్వడం మనం చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇటువంటి హాట్ కామెంట్స్ వల్ల బీజేపీకి ఉన్న కాస్త ఆదరణ కాస్త రోడ్డు పాలైనట్టుగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాం. ఇక్కడ ఇరు బీసీ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి వ్యాఖ్యలను మనం గమనిస్తా ఉన్నాం. కాకపోతే ఇది బీజేపీ విలువను మొత్తం తీసేస్తున్నట్టుగా కనిపిస్తాం. దీనివల్ల ప్రజల్లో ఆదరణ కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని బీజేపీ నాయకులు ఏ విధంగా చూస్తారో మనం చూడాలి. మొత్తానికి బీజేపీలో ముసలం మొదలైంది అంటే నేనంటే నేను అని అన్నది వీరికే ఒక రకమైనటువంటి కొట్లాటలు అయితే కనిపిస్తున్నట్టుగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాం. మీ అభిప్రాయం ఏంది? మీరేమనుకుంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. రైట్, జై హింద్.